శివుడు ధరించే ప్రతి ఆభరణ వెనుక ఉన్న అంతర్యం ఏమిటో తెలుసుకుందాం. సమస్త సృష్టికారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది అంతం రెండు అని శివుడి గురించి చెప్తారు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు నగలు ధరించకుండా భస్మంతో అలంకరించిన అతను మెడలో పాముని ధరించి నుదుటిపై చంద్రుడిని అలంకరించుకుంటాడు. అంతేకాదు జూలాజుటం నుండి గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుని ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శివుని 10 ఆభరణాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. తలపై చంద్రుడు, నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంథాలలో శివుడిని సోమచంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై కూర్చున్న లవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. మెడలో పాము. శివుడు పూలు లేదా నగలు ధరించడు, కానీ పామును మాత్రం మెడలో వేసుకొని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకి అని పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచకంగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండడం వల్ల తమోగుణ ధోరణులను శివునికి ఆధీనంలో ఉన్నాయని సూచిస్తుంది. శివునికి 3వ కన్ను. శివునికి 3 కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన 3వ కన్ను తెరుచుకుంటుందని, 3వ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. సాధారణంగా పరిస్థితులలో శివుని 3వ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని 3వ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెప్తారు. శివుని 3వ కన్ను పంచేంద్రియాలకు మించిన సృష్టి అందిస్తుందని, అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు. త్రిశూలం. శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. భౌతిక వేడిని నాశనం చేయడానికి త్రిశూలాన్ని ఆయుధంగా చెప్తారు. శివుడి త్రిశూలంలో రాజసి, సాత్విక, తామసి అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా వాడతారు. చేతిలో డమరుకం. డమరుకం అనగానే శివుడి తాండవం మొదలవుతుందని, శివుడి తాండవం వల్ల విధ్వంసం మొదలవుతుందని చెప్తారు. బ్రహ్మ స్వరూపంగా భావించే పరమశివుడు డమరుకం విశ్వశబ్దం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. డమరుకం ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత వాయిద్యం అని కూడా అంటారు. శివుడి చేతిలో డమరుకం సృష్టి ప్రారంభానికి, బ్రహ్మ శబ్దానికి సూచిక. రుద్రాక్ష. శివుని కన్నీల నుండి రుద్రాక్ష ఉద్భవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెప్తారు. శివుడు తన మెడ చేతులతో రుద్రాక్ష ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు గుర్తు. గంగ. శివుని జటాజూటంతోని గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు తన జటాజూటంలో బంధించారని చెప్తారు. శివుని జడలో ఉండే గంగాదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. పులి చర్మం. పులిని శక్తికి, అధికారానికి గుర్తుగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు. అంతేకాదు పులి చర్మం నిర్భయత, సంకల్పానికి గుర్తుగా చెప్తారు. నంది.
నంది వృషభ ఎత్తు శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయంలో బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది 4 పాదాలు ధర్మం, అర్థం, కామం, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి. భస్మం. శివుడు తన శరీరంపై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒకరోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని కూడా ఇస్తుంది. జై శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.